So first, cephalocaudal principle, head to development. Development proceeds from the head to lower part of the body. First the brain and the head develop, then chest and arms, legs and feet develop. An infant gains control over, so చూడండి ఇది ఐ మూమెంట్స్. ఫస్ట్ బయటకు వచ్చాడు, బయటకు వచ్చే కళ్ళు అటు ఇటు తిప్పుతాడు, అంతేగాని డ్యాన్స్ లేడు. అంతేనా? ఏతో అవుతాయి, బట్ ఏతో కాకుండా ఐ మూమెంట్స్. ఫస్ట్ వాడి కళ్ళు తిప్పుతుంటాడు. నెక్స్ట్ ఈజ్ యువర్ నెక్ మజిల్స్, లేవడానికి ఇలా ట్రై చేస్తుంటారు, బేబీ మూమెంట్, లేవడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఈజ్ యువర్ సిట్టింగ్, ఒక పాజిషన్ వచ్చి ఒక పాయింట్ వచ్చాక సిట్ అవుతారు అనమాట. నెక్స్ట్ క్రాలింగ్, తర్వాత వాకింగ్. ఈ క్రాల్కి ఏంటంటే అగైన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఆ జెనెటికల్ మేకప్ మన దగ్గర ఉండటం వల్ల వీ హ్యావ్ ఎ క్వాడ్రపెల్ మెకానిజం. గుర్తుందా అది అప్పుడు చెప్పినప్పుడు? మనకి టెండెన్సీ ఆఫ్ క్వాడ్రపులిటీ ఉంటుంది కదా. ఈ క్వాడ్రపులిటీ ఫస్ట్ క్రాలింగ్లోకి ఉంటాడు, అంటే ఆ స్టేజ్లో ఆ బ్రెయిన్ ఉన్నప్పుడు క్రాలింగే చేస్తుంది అనేది థియరిటికల్ పర్స్పెక్టివ్, ఇంకా ప్రూవ్ అవ్వలేదు, థియరీస్ చెప్పుకుంటున్నాయి అది. నెక్స్ట్ ఏమవుతుంది? వాకింగ్. సో నెక్స్ట్ చూడండి, ఇది ప్రీనేటల్, హెడ్ ఈస్ డిస్ప్రపోర్షనట్లీ లార్జ్ ఇన్ ద ఫీటస్, నర్వస్ సిస్టమ్ డెవలప్స్ ఫస్ట్, సిఎన్ఎస్ సీక్వెన్స్ ఇది. నెక్స్ట్ ఈస్ కాల్డ్ ప్రాక్సిమో డిస్టెన్స్ ప్రిన్సిపల్. సో సెంటర్ టు ద పెరిఫరీ, అంటే ఈ బాడీ కూడా ఇప్పుడు హెడ్ డెవలప్ అయిందా, హెడ్ డెవలప్ అయ్యి మిగిలిన కింద డెవలప్ అవుతున్నాయి కదా, అప్పుడు ఈ సెంటర్, ఇప్పుడు ఈ సెంటర్ స్టార్ట్ అయ్యి ఈ సెంటర్ నుంచి బాడీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే సెంటర్ హార్ట్ అంటే ఈ ఏరియా నుంచి సెంటర్ నుంచి బాడీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. జస్ట్ చూడండి ఒకసారి. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ టు ద ఎక్స్ట్రిమిటీస్. ఎక్స్ట్రిమిటీస్ అంటే లిమ్సే, యువర్ లిమ్స్ ఆర్ యువర్ ఎక్స్ట్రిమిటీస్. ఇన్నర్ ఆర్గన్స్ డెవలప్ ఫస్ట్, హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ డెవలప్ లేటర్. సో ఇదంతా బాడీ బేబీ గ్రో అవుతున్న స్టేజ్.